తెలంగాణ ప్రజలకు నమస్కారాలు, జైభీములు తెలియజేస్తూ కనుమరుగైపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో తీసుకురావడానికి గల కారణం ఎవరైనా ఉన్నారు అంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవశ్రీ తీన్మార్ మల్లన్న గారు మాత్రమే అనేది కాంగ్రెస్ పార్టీ మర్చిపోయి వారికి ఎలా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము చాలా బాధాకరమైనటువంటి విషయంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బహుజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ. కాంగ్రెస్ పార్టీల బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదా? పార్టీని జోకెటోళ్లకు మాత్రమే స్థానం ఉన్నదా? పార్టీ గురించి పొగడ్తలు చెప్పేటి వాళ్ళకే స్థానం ఉన్నదా? ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నది అంటే కారణము ఎవరు అనేది మర్చిపోతున్నారా? నాడు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నెన్ని మాట్లాడినారో తెలంగాణ ప్రజలు చూసిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నెన్ని మాట్లాడినారో తెలంగాణ ప్రజలు చూసిండ్రు. మరి ఈరోజు తీన్మార్ మల్లన్న గారు, గౌరవ రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతున్నది, బీసీలకు న్యాయం చేసే పోరాటం నేను చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి మాటను తీసుకొని తీన్మార్ మల్లన్న కులగణన జరిగితే కులగణన తప్పు జరిగిందని ప్రశ్నించడం తప్ప? అంటే ఇంట్లో ఉన్నోళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా పట్టించుకోకూడదు, బయట ఉన్నోడు తప్పు చేస్తే వాడు దొంగనే ప్రశ్నిస్తారా? అంటే బయటోడు మాత్రమే దొంగ అవుతాడు, ఇంట్లోన్నోడు దొంగగాడు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలవాలి, కాంగ్రెస్ పార్టీకి తెలవాలి, గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి తెలవాలి, ముఖ్యమంత్రి గారు. మరి తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాల పక్షాన, నిరుపేదల పక్షాన నిరంతరం ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న. ఒక సందర్భంలో చెప్పిండ్రు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు. ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో, మల్లన్న మా వీడియోలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పోతోయో కానీ నీ వీడియోలు మాత్రం రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాత్రం రోజు నీ వీడియోలు చూస్తారు, నీవి అంతవరకు పోతున్నాయి అని చెప్పి మీరే మాట్లాడినరు కదా రేవంత్ రెడ్డి అన్నగారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేస్తే పార్టీ తెలంగాణ ప్రజలకు, బహుజనులకు ఎంత బాధాకరం. అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెడ్లకే సంబంధించిన పార్టీ. అంటే ఒక బీసీలకు స్థానం లేదా? ఒక ఎస్సీలకు ఇది లేదా? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి ఇదా? గతంలో అద్దంకి దయాకరన్నను కూడా ఏదో నీ కోసం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీ గురించే మాట్లాడిండు మా అద్దంకి దయాకరన్న గారు. మీరు మా ముఖ్యమంత్రి, మా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇవి సమంజసం కాదు, ఉంటే ఉండండి పోతే ఉండనే పాపానికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్ల ఇచ్చి నోట్లకెళ్ళి గుంజుకున్నటువంటి పరిస్థితి చేసింది కదా. అంటే నిరుపేదలకు ఒక న్యాయం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, రెడ్లకు ఒక న్యాయం. అంటే రెడ్లు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, రెడ్లు ఏదన్నా ఇది కావచ్చు. తెలంగాణ ప్రజలారా, బహుజనులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీ పేదల్లారా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనము ఓట్లేసే కాన్నే ఉన్నామా? ఇంకా అధికారంలోకి ఒక మన బహుజన బిడ్డ పోయి ప్రశ్నిస్తుంటే ఈయన ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఆయనను బయటికి తోలడము ఇదా? అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా? తెలివైన వాళ్ళు అధికారంలోకి పోతే ఇలాంటి పని చేస్తారా? ఇంతవరకు కరెక్టు అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఇది ముమ్మాటికి తప్పు నిర్ణయం అనే నేను బహుజన ఉద్యమకారునిగా, ఒక గార్లపల్లి మల్లన్నగా నేను ప్రశ్నించడం జరుగుతుంది. బరాబరి నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి నాయకునికి స్వేచ్ఛ ఎక్కడైనా ఉంటే నిరుపేద కుటుంబాలు రోడ్ల మీద పడై, మేము ఓట్లేసే కాడ మేము, సీట్ల కాడ మీరు, సీట్లలో కూకునేది మీరు, ఓట్లేసేది మేము. ఇంకా ఇవన్నీ ముందు
నడవై అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానము. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధి విధానాన్ని పాటిస్తున్నటువంటి గౌరవ తీన్మార్ మల్లన్న గారిని ఈరోజు సస్పెండ్ చేయడం అంటే చాలా బాధాకరంగా భావిస్తున్న నేను ఒక బహుజన ఉద్యమకారునిగా. ఇది ఎక్కడి న్యాయము, ఎక్కడి అన్యాయము? గత ప్రభుత్వము ఎన్ని కేసులు పెట్టింది, ఎన్ని నిందలేసింది, జైల్లో తీసుకుపోయి సంపుతమాన్ని బెదిరిస్తే కూడా బెదరకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు మేము పనిచేసినాము, మేము కష్టపడ్డాము పట్టభద్రులకు అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లతోటి ఓడిపోయిండు అనేది మీరు తెలుసుకోవాలి. 5,000 ఓట్లతోటి ఓడిపోయిండు. ఇప్పుడు పెద్ద లెక్క కాదు. మీరు ఇంకా సపోర్ట్ చేయలే. ఆ రోజు ఈ మొన్న పట్టభద్రులలో అసలు మీరు సపోర్ట్ చేయలే. మీరు ఓడిపోవాలనే సిద్ధాంతమే ఉంది. కానీ కాకపోతే మా ప్రజలు, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు, కొంతమంది అగ్రవర్ణ పేదలు వాళ్ళు ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకుడు తీన్మార్ మల్లన్న, ప్రజల నాయకుడు తీన్మార్ మల్లన్న, నిరుపేదల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఏ పదవి లేని రోజుల్లోనే చాలామంది నిరుపేదలకు ఇండ్లు కట్టించినటువంటి వ్యక్తి మల్లన్న. ఏ పదవి లేని రోజుల్లోనే చిన్నారి బిడ్డలకు తన బిడ్డకు వచ్చిన బాధ ఇంకొక బిడ్డకు రాకూడదని చెప్పి గుండె ఆపరేషన్లు చేపించినటువంటి మహా గొప్ప మేధావి తీన్మార్ మల్లన్న. పైసలు లేక ఉన్నతమైన చదువుకోలేక నిరుపేద కుటుంబ బిడ్డల్ని అమెరికాలలో చదివిస్తున్నటువంటి పెద్ద మనసుగల్ల వ్యక్తి తీన్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం. నేను మీ బహుజన ఉద్యమకారుణ్ణి గార్లపల్లి మల్లన్న.